మరి హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చిన తర్వాత మరి హైడ్రా అనే ఒక కొత్త కార్యక్రమాన్ని వారు చేపట్టి చెరువుల మధ్యలో ఎవరైతే కబ్జాలు చేసి కన్స్ట్రక్షన్ చేశారో వాటన్నిటిని కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ కూలుస్తూ వస్తూ ఉన్నారు. అయితే దీని మీద ఇప్పుడు ఒక పెద్ద రాద్ధాంతం అయితే జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇది అత్యవసరం అంటారా? దీని ద్వారా ప్రయోజనం జరుగుతుందా? ఎందుకంటే కొంతమంది బీదల యొక్క గృహాలను కూడా తీసేసినట్లుగా తెలుస్తుంది. చెరువు శిఖంలో ఉన్నాయి అనే కారణం చేత రాత్రికి వెళ్ళి కూల్చేశారనేటువంటిది కూడా తెలుస్తుంది. మేము 20-30 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ ఉన్నామండి. ప్రభుత్వమే పట్టాలు ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళే తీసేస్తున్నారు దీన్ని అని బాధపడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? దీనిపై మీ యొక్క స్పష్టత. దీనికి అనేక కోణాలు ఉన్నాయి. ఈ హైడ్రా అనే సంస్థను మన ఒక జీవో ద్వారా ముఖ్యమంత్రి గారే సృష్టించారు. దానికి అసెంబ్లీలో చర్చ జరిపి ఒక చట్టము ఏర్పాటు చేసినటువంటి ప్రజాప్రతినిధులందరి అభిప్రాయాలు తీసుకున్నటువంటి ఏర్పాటు కాదు అది. సరే, ఆ హైడ్రా అంటే అసలు నీళ్ళు అని అర్థం. హైడ్రా అని అంటే నీళ్ళని. ఈ నీళ్లను పరిరక్షించుకోవాలి, నీటి వనరులను జలాశయాలను పరిరక్షించుకోవాలి, నీటిని ఉపద్రవంగా కాకుండా జీవనాధారంగా మనం నిలబెట్టుకోవాలి అనే గొప్ప కాన్సెప్ట్తో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జగమెరిగిన సత్యం ఏంటంటే హైదరాబాదులో చాలా చెరువులు ఉండేవి. అసలు చెరువులే జీవనాధారం ఇక్కడ. గండిపేట చెరువు నిజాం ప్రభువుల కాలంలో హైదరాబాద్ నగరమంతటికి అదే మంచినీటి వనరు, ఓన్లీ గండిపేట. మరి హిమాయత్ సాగర్ ఉంది, ఉస్మాన్ సాగర్ ఉంది, ఇలాగా అన్నీ పెద్ద పెద్ద చెరువులు. తర్వాతి కాలంలో జగమెరిగిన సత్యం ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు, ధనవంతులు ఈ చెరువులను పూడ్చివేసి కబ్జా చేసి అక్కడ భవనాలు కట్టి కోట్ల వ్యాపారాలు చేసుకున్నారు. ఆ మధ్య అసలు దక్కను పీఠభూమికి అసలు ఎప్పుడు వరదలు రావు అన్నటువంటి ఎత్తైన ప్రదేశం ఇది. సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటే హైదరాబాద్ కూడా వరదలు వచ్చాయి. ఎందుకంటే ఈ చెరువులు పూడ్చివేత దానికి ఒక కారణమని నిపుణులు చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే దీని మీద మళ్ళీ వివాదాస్పదమైనటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వివాదాస్పదమైన పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు ఓవైసీ గారు ఏం అడుగుతున్నారంటే ఇప్పుడు జిహెచ్ఎంసి కట్టింది కూడా అది ఒక చెరువే. తర్వాత అటు హిమాయత్ సాగర్ దగ్గర సిసిఎంబి అది సెంట్రల్ గవర్నమెంట్ది, అది కట్టింది కూడా అది చెరువే. నెక్లెస్ రోడ్ ఉన్నది. మరి ఇవన్నీ కూడా కూలగొట్టండి అంటే మీరు దురుద్దేశపూర్వకంగా చెరువులను, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అని ఉదాత్తమైన భావాలు చెబుతూ రాజకీయ దురుద్దేశంతో మీ రాజకీయ ప్రత్యర్థుల మీద మాత్రమే దీన్ని ప్రయోగిస్తున్నారు. మరి అలాగైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కబ్జాలు చేసింది. ఇప్పుడు మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు కూడా కబ్జా స్థలమే, అన్ని కూలగొట్టనని ఓవైసీ గారు అంటున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు. అసెంబ్లీలో ముందు చర్చ చేసి తర్వాత దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక చట్టం చేస్తే బాగుండేది. డైరెక్ట్గా ఒక కలంపోటుతో అది హైడ్రాను సృష్టించారు. వాళ్ళు మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మాకు అధికారాలు ఉన్నాయని చెప్పి రాత్రి కూల్చేస్తున్నారు. మరి ఇప్పుడు మీరు కూల్చాలి చెరువు యొక్క ఇది కబ్జా స్థలం అనుకుంటే మీరు పట్టాలు ఎట్లా ఇచ్చారు, పన్ను ఎట్లా తీసుకున్నారు? మరి గవర్నమెంట్ కూడా దోషి కదా. ఇది ఇంతటితో ఆగదు. ఈ వ్యవహారం తప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తుంది.
ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నాగార్జున గారి కన్వెన్షన్ ఎన్క్వైరీ యజ్ఞం 100 కోట్ల లాస్ ఆయనకు. సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావచ్చు, స్టేటస్ కో మెయింటైన్ చేయవచ్చు, ఆర్డర్ తెచ్చుకోవచ్చు. కానీ మరి 100 కోట్లు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ అయితే ఇవ్వదు. ఇప్పుడు అట్లాగే ఈ ఫాతిమా కాలేజ్ ఓవైసీ గారిది వాళ్ళది, అట్లా మల్లారెడ్డి గారి కాలేజ్, ఇట్లా చాలా కాలేజీలు ఈ కబ్జా చేయబడ్డ చెరువు భూములే, అవి చెరువులే అని రంగనాథ్ గారు, హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు చెప్తున్నారు. కనుక వాళ్ళని కూడా మేము ఎంక్వైరీలో పెట్టాము. ఎందుకంటే విద్యా సంస్థలు, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, మల్లారెడ్డి గారి మెడికల్ కాలేజ్ అని, అది చెరువు. ఇప్పుడు ఉన్న పడాన్ని పోయి కూల్చేస్తే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతుంది. కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది కనుక వాళ్ళకు కొంత టైం ఇచ్చి మీరు ఇంకో చోటు షిఫ్ట్ చేసుకోమని చెప్పి కూలగొడతాం. కానీ ఇంతకుముందు ఎక్కడైతే పాత మ్యాప్ల ప్రకారం చెరువులు, అవన్నీ చెరువులు మళ్ళీ మేము క్రియేట్ చేస్తాము. చెరువులు ఉన్న ప్లేస్లో ఇప్పుడు బిల్డింగులు ఉండాలని మేము ఒప్పుకోము. ఇది ప్రస్తుత గవర్నమెంట్ పాలసీ. దీన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఇది ఇకో ఫ్రెండ్లీ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం. అయితే ఇక్కడ మీరు మానవతా కోణంలోంచి మీరు ప్రస్తావించిన ఒక విషయం ఉంది ఏంటంటే, నిరుపేదల గుడిసెలు, ఇండ్లు కూడా కూలిపోతున్నాయి. ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి వాళ్ళు అక్కడ ఉన్నారు, పట్టాలు గవర్నమెంట్ ఇచ్చింది. మరి వాళ్ళు దాన్ని మంచి సొంత పక్కా గృహంగా కట్టుకున్నారు. ఇప్పుడు రాత్రి వచ్చి కూల్చి వేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు చెరువులు పరిరక్షించుకోవడం అనేది ఎంత ముఖ్యమో, విద్యార్థుల అకాడమిక్ ఇయర్ ఎడ్యుకేషన్ కూడా అంతే ముఖ్యం అన్నారు రంగనాథ్ గారు. అట్లాగే మరి చెరువులు పరిరక్షించుకునేది ఎంత ముఖ్యమో, నిరుపేదలను కూడా కాపాడాలి అంతే ముఖ్యం అని అనుకోవాలి కదా. ఇది ముఖ్యం కదా. మెడికల్ కాలేజు, కళాశాల విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని, కానీ ఈ పేదోళ్ళ గుడిసెలు ముఖ్యం కదా. అది అందులో గవర్నమెంట్ పట్టా ఇచ్చినటువంటి భూములు కనుక ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు పూనుకొని న్యాయం చేసి, మరి కోటీశ్వరులు వాళ్ళు 1000 కోట్లలో ఉన్నారు, వాళ్ళకి ఒక 100 కోట్లు పోతే పెద్ద నష్టమేం లేదు. నగరానికి మేలు జరుగుతుంది, భవిష్యత్ తరాలకు మంచి చెరువులు ఉంటాయి, ప్రకృతి బాగుంటుంది. మునుముందు ఇది రాజకీయంగా కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగులొచ్చు రేవంత్ రెడ్డి గారు. అయినా సరే తెగించి మంచి పని అయితే చేస్తున్నారు. కనుక ధనవంతులు వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొనియండి. హైకోర్టుకి వెళ్తారో, సుప్రీంకోర్టుకి వెళ్తారో, స్టేటస్ కో స్టే తీసుకొస్తారో తెలియదు, వాళ్ళ ఇష్టము. చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈ వ్యవస్థలో వాళ్ళు ఎవరికి కొన్న వెసులుబాటు వాళ్ళు పరిష్కారాలు చూసుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి నిరుపేదల ఇళ్ళు ఏవైతే నష్టమైపోయినాయో, మేమిచ్చిన పట్టాలే కనుక, గవర్నమెంట్ ఇచ్చిన పట్టా భూములే కాబట్టి, మీరు పన్ను కూడా కడుతున్నారు కాబట్టి, మీరు తప్పకుండా మీకు వేరే చోట స్థలాలు, ఇండ్లు మేము ఇస్తామని చెప్పి ఆ చొరవ తీసుకుంటే చాలా బాగుంటుందని నా విజ్ఞప్తి వారికి. అయితే ఇక్కడ ఏంటంటే, ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు ఈ విషయాన్ని. కొత్తగా కాదు, ఆయన అధికారంలోకి వస్తారు అని అప్పుడు ఆశలు, ముందు చూపులు కూడా లేని రోజుల్లోనే, ఆ రోజుల్లోనే ఇలాగా పెద్ద పెద్ద ధనవంతులు, కోటీశ్వర్లు చెరువులు కబ్జా చేసి బిల్డింగులు, షాపింగ్ మాల్లు, బిజినెస్ సెంటర్స్ కట్టుకుంటున్నారు, ఇది అక్రమం అని ఆనాడే ఆయన గొంతెత్తి మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు కనుక సడన్గా ఏదో ఎవరినో దెబ్బతీయాలని చేసింది కాదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అడిగారు. దాన్ని ఇప్పుడు ఆయన అధికారం చేతిలో ఉంది కనుక అధికారికంగా చర్య తీసుకున్నారు. అసెంబ్లీలో చర్చించి చేస్తే బాగుండేది కానీ నేను అనుకుంటా అట్లా చర్చిస్తే జరగనియరని డైరెక్ట్గా జీవో ఇష్యూ చేసి హైడ్రా క్రియేట్ చేసి ఇలా చేస్తున్నారు. సరే, ఇప్పుడు ధనవంతులు ఏమైనా బాధలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది.
కానీ రికార్డు కానీ డొక్కాడు లేనటువంటి పరిస్థితి ఉన్న నిరుపేదలు వాళ్ళు ఎటుపోతారు? రోడ్డు పాలు అయిపోయిన కొన్ని కుటుంబాలు. వాళ్ళకి మేలు చేయాలి, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి, మళ్ళీ ఇళ్ళు కానీ ప్లాట్లు కానీ వాళ్ళకి ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారిని మనం విజ్ఞప్తి చేయడం మానవతా కోణంలో ఇప్పుడు మన బాధ్యత. కనుక ఇది ఈ సంగతి ఏంటంటే, గవర్నమెంట్ బిల్డింగులే మీరు కొన్ని చెరువులు కబ్జా చేసి కట్టినప్పుడు మీరు ప్రైవేట్ వాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు అనేది ఓవైసీ గారి వాదన. అది చాలా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఎప్పటికైనా ఇక కోర్టే దీనికి పరిష్కారం, న్యాయ వ్యవస్థ ఇస్తుందని నమ్ముతున్నాను. ఓకే ఓకే సార్.